మన యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. దేనికి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి జీరోస్ మనం కనుక్కోవాలి ఫస్ట్, సరేనా? జీరోస్ కనుక్కున్న తర్వాత కోఎఫిషియంట్కి మనం కనుక్కున్న జీరోస్కి రిలేషన్ చూడాలి. దీనికి ఎలాగ మనం జీరోస్ కనుక్కోవాలంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఎలాగంటే x² యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్తో మల్టిఫై చేయాలి. 1 8 జా 8 ఏ టేబుల్లో పోతాయో చూడాలి. ఫస్ట్ 8 1 జా 4 జా 4 2 జా, అంతేనా? ఇప్పుడు చూడు, మల్టిఫై చేస్తే -8, అవునా? -8 మల్టిఫై చేస్తే -8 రావాలి. యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ కావాలి. అది రూల్, సరేనా? ఈ రెండు యాడ్ చేసాం అనుకో 9 ఉందా మిడిల్లో? లేదు. సబ్ట్రాక్షన్ చేయి 7 ఉందా మధ్యలో? లేదు. అంటే దీన్ని తీసుకోకూడదు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 6 ఉందా? లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే 2 ఉంది కదా. -2 రావాలి కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఎలా రాయాలో చూడండి. దీన్ని తీసుకొచ్చి రాసేయడం x² ప్లస్ దీనిలాగే సేమ్ 2x మైనస్ 4x, సేమ్ ఇది తీసుకొని -8 అలాగే రాసేయాలి. ఇప్పుడు చూడు, ప్లస్ 2x మైనస్ 4x మైనస్ 2x, సరిపోయిందా? ఈ -2xని ఎలా రాయాలి అనేది సైడ్ చేయాలి ఖచ్చితంగా, సరేనా? నెక్స్ట్ ఈ రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది? ఈ రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది? ఈ రెండింటిలో కామన్గా ఉంది x, అంటే x ప్లస్ 2, x ఇంటూ x² x ఇంటూ 2 2x. ఈ రెండింటిలో ఏం కామన్గా ఉంది? -4 కామన్ తీసి ఏమి వెళ్తుంది? x మైనస్ బయటికి తీసుకొచ్చేసాం, ప్లస్ ఉంది. 4 2 జా 8. ఈ రెండు బ్రాకెట్లో ఈక్వల్గా రావాలి, సరేనా? ఇప్పుడు ఈ రెండులో కామన్గా ఉండేదాన్ని ఒకదాన్ని తీసుకోవాలి, x ప్లస్ 2. దీని యొక్క కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్ x, దీని యొక్క కోఎఫిషియంట్ -4, సరేనా? ఈక్వల్ టు 0 తీసుకోవాలి. మనం సాల్వ్ చేస్తున్నాం, సరేనా? ఈక్వల్ టు 0. దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి, అంటే x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 4 ఈక్వల్ టు 0, సరేనా? x ఈజ్ ఈక్వల్ ఎంత? -2, x ఈజ్ ఈక్వల్ టు 4, అంటే రెండు జీరోస్ వచ్చాయి, అవునా? ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఒకదాన్ని బీటా అనుకోవాలి. ఇప్పుడు రిలేషన్ అనుకోవాలి కదా. ఫస్ట్ ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం. దీని ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, బీటా ఈజ్ ఈక్వల్ టు 4, సరేనా? ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఒక బీటా, నెక్స్ట్ ఏదైనా అనుకోవచ్చు. రిలేషన్షిప్ ఎలాగ అనుకోవాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? ఆల్ఫా ప్లస్ బీటా b/a. ఆల్ఫా అంటే నీకు తెలుసు, మనం కనుక్కున్నాయి ఇవి. -2 ప్లస్ బీటా అంటే ఎంత? 4 మైనస్ b అంటే x యొక్క కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ ఎంత? -2. a అంటే ఎంత? x² యొక్క కోఎఫిషియంట్ 1. -2 ప్లస్ 4 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1 అంటే 2. ఇలాగ రిలేషన్ అనుకోవాలి. ఇంకొక రిలేషన్ ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఏంది? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా అంటే ఎంత మనం కనుక్కున్నాం, -2. బీటా అంటే ఎంత? 4 ఇజ్ ఈక్వల్. సి అంటే కాన్స్టెంట్ టర్మ్, -8. a అంటే 1, సరేనా? 2 4 జా 8, మైనస్ ఇంటూ ప్లస్ -8 ఇజ్ ఈక్వల్ టు -8. ఈక్వల్గా వచ్చిందా? ఇది రిలేషన్, చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ మనం జీరోస్ కనుక్కోవాలి. ప్రాసెస్ ఏంది? x² టర్మ్ యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్గా మల్టిఫై చేయాలి. 4 × 1, అవునా? 4 × 1 4, మల్టిఫై చేస్తే 4 రావాలి, సరేనా? ఎప్పుడెప్పుడు వస్తుంది? 2 2 జా 4, 4 1 జా 4. ఈ రెండు 2 2 జా 4, 4 1 జా 4, మల్టిఫై చేస్తే 4 రావాలి. యాడ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్ టర్మ్ రావాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 4 వస్తుందా? రెండింటికి మైనస్ పెట్టండి. -2 యాడ్ చేస్తే -4. సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి, సరే? డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్దదానికి ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టాలి, అదే రూల్. ఇప్పుడు చూడు, దీన్ని ఇట్లా రాయాలి మనం. ఇది వస్తుందా రాలేదు చెక్ చేద్దామా? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 5, మిడిల్లో లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే 3 ఉందా? లేదు, కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఇప్పుడు 4s² అలాగే రాస్తాం. ఈ 4sని మాత్రమే ఇలా రాయాలి. ఇలాగా -2s +1 ఉంది కదా, +1 అలాగే రాస్తాం, ఈక్వల్ టు 0, సరేనా? సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది? ఈ రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది? ఈ రెండింటిలో 2 4 ఉందా? ఇక్కడ 2 ఉంది. రెండింటిలో 2 ఉంది, 2 తెద్దాం. s కూడా ఉంది, s కూడా బయట పెడదాం. 2s 4s² రావాలి. ఇంకెంత ఉంటుంది ఇక్కడ? 2s. 2 2 4, s ఇంటూ s, s².
ఉండే 2s బయటికి వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది అక్కడ -1. ఈ రెండింటిలోంచి ఏం కామన్గా ఉంది? దీంట్లో 2 ఉందా? దీంట్లో 2 ఉంది, దీంట్లో లేదు. దీంట్లో s ఉంది, దీంట్లో లేదు. ఏం లేదు, ఓన్లీ -1. ఉండే మైనస్ బయటకు వచ్చింది కాబట్టి 2s. ఇక్కడ ప్లస్ ఉంది, మనం ఏం బయట తీసుకున్నాం? మైనస్ ఇంటూ మైనసే కదా ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1 1 1 సరిపోయిందా? ఈక్వల్ టు 0. ఈ రెండు బ్రాకెట్లు ఈక్వల్గా రావాలి, సరేనా? ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్లో ఒక్కదాన్ని తీసుకోవాలి, 2s - 1. దీని యొక్క కోఎఫిషియంట్ని దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2s - 1 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని 0కి ఈక్వల్ చేయాలి, 2s - 1 ఈక్వల్ టు 0. దీన్ని కూడా 0కి ఈక్వల్ చేయాలి, 2s - 1 ఈక్వల్ టు 0. -1 అవతలకు పోతే 1, 2 మరి అవతలు తీసుకోకపోతే డివైడ్ చేస్తుంది, s ఈజ్ ఈక్వల్ టు 1/2. దీనికి కూడా సేమ్, 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. అంతేనా? అవునా కదా? ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2. ఇంకోదాన్ని బీటా అనుకోవాలి, అది కూడా 1/2. అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? రిలేషన్షిప్లో సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ జీరోస్కి సమ్ ఆఫ్ రెండు సమ్ చేసాం -b/a. ఆల్ఫా అంటే తెలుసు మనకి 1/2 అని, బీటా అంటే కూడా తెలుసు మనకి 1/2. ఈజ్ ఈక్వల్ మైనస్ అంటే మైనస్, b అంటే ఏంది? s యొక్క కోఎఫిషియంట్ -4/a అంటే ఎంత? 4. సరేనా? హాఫ్ ఎంత? ఎల్సిఎం కడితే ఎల్సిఎం సేమ్, న్యూమరేటర్ రెండు యాడ్ చేస్తే 2, 1 + 1 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4/4, 4 1 జర్, 2 1 జర్, 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వల్ అయిపోయా? నెక్స్ట్ ఇంకొక రిలేషన్ కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఏంది? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా అంటే ఎంత? 1/2. బీటా అంటే ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్. సి అంటే ఎంత? 4. సి అంటే ఎంత? 1. సి అంటే 1. ఏ అంటే 4. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 1 1 జర్ 1, 2 2 జర్ 4, ఈక్వల్ అవతల 1/4 ఉంది. ఈక్వల్గా సరిపోయిందా? ఇలాగా మనం కనుక్కున్నవి జీరోస్, ఆల్రెడీ ఈక్వేషన్లో ఉండేవి కోఎఫిషియంట్. ఆ రెండు ఈక్వల్గా రావడమే రిలేషన్షిప్. ఇది జీరోస్ అండ్ కోఎఫిషియంట్, ఆ రెండింటికి సరిపోవాలి, ఈక్వల్గా రావాలి, అంతే. ఈక్వేషన్కి రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియంట్. సేమ్ లాగే ఇక్కడ చూడు, దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ మధ్యలో ఇచ్చినాడు, దీన్ని మార్చుకోవాలి మీరు. ఎలా అంటే 6x² - 7x - 3. కాన్స్టెంట్ టర్మ్ని లాస్ట్లోనే పెట్టుకోవాలి, చేసుకుంటాం, సరేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్తో మల్టిఫై చేయాలి. ఎంత? 6 3 జర్ 18. ఇది మల్టిఫై చేస్తే 18 వచ్చింది, అవునా? -18. ఇప్పుడు యాడ్ చేసిన ఈ 18 అనేది ఏ టేబుల్లో పోతే రాసుకోవాలి. 2 9 జర్ 6, 6 3 జర్ 3 6 జర్ 18 1 జర్, అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 11. మధ్యలో ఉందా? లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 7 ఉందా కదా? అంటే దీన్ని యూజ్ చేయాలి. ఇది చూడండి, చెక్ చేయండి. 6 + 3 9 ఉందా? మధ్యలో లేదు. సబ్ట్రాక్షన్ చేస్తే 3 లేదు, 3 లేదు, సరేనా? ఇప్పుడు ఎంత రావాలి? 7 రావాలి. -7 రావాలి కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టాలి, సరేనా? ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ సెంటర్ టర్మ్ని దీనిలాగా రాయాలి, అదే రూల్, సరేనా? 6x² అలాగే రాయాలి, 6x². ఈ మిడిల్ టర్మ్ మాత్రమే దీనిలాగా రాయాలి, ఇలాగా +2x - 9x - 3 ఈక్వల్ టు 0. +2x - 9x ఈక్వల్ టు -7x. సరేనా? ఈ రెండింటిలోంచి కామన్గా ఏమున్నాయి? చూడాలి. దీంట్లో కామన్గా 2x ఉంది, అవునా కదా? 2x బయటకు వచ్చి ఇంకేముంటుంది? 3x. 2 3 6, x × x x². సరిపోదా? ఉండే 2x బయటకు వచ్చింది, ఇంకేముంటుంది ఇక్కడ? +1, అవునా కదా? ఇప్పుడు ఈ రెండింటిలోంచి కామన్గా ఏమన్నా చూడండి, మైనస్ ఉంది, మైనస్. ఇంకేం కామన్గా ఉంది? 3 ఉంది, 3. ఇంకేముంటుంది ఇక్కడ? 9లోంచి 3 బయటకు వస్తే 3 3 జర్ 9, x ఉంది, x, అవునా? నెక్స్ట్ ఉండే 3 బయటకు వచ్చేసింది, మైనస్ కూడా బయటకు వచ్చింది, ఇంకేముంటుంది ఇక్కడ? +1 ఈక్వల్ టు 0, అవునా కదా? ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కావాలా? రెండు బ్రాకెట్లు ఒకదాన్ని తీసుకోవాలి, 3x + 1. దీని యొక్క కోఎఫిషియంట్ని తీసుకోవాలి, సరేనా? దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 2x. దీని యొక్క కోఎఫిషియంట్ -3 ఈక్వల్ టు 0, సరేనా? దీన్ని 0కి ఈక్వల్ చేయాలి, దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. 3x + 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x - 3 ఈక్వల్ టు 0.
+1 అవతల తీసుకోకపోతే -1 x ఈజ్ ఈక్వల్ టు -1. 3 కూడా అవతల తీసుకోకపోతే x ఈజ్ ఈక్వల్ టు -1/3. సరేనా? దీన్ని కూడా సేమ్ ఇలాగే -3 ఈక్వల్ అవతలకు పోతే ఏమవుతుంది +3. ఉంది అవతలకు పోతే 3/2. ఒకదాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఒకదాన్ని బీటా అనుకోవాలి. ఇప్పుడు మనం రిలేషన్షిప్ చూడాలి. సరేనా? ఫస్ట్ ఏం చూడాలి? సమ్ ఆఫ్ జీరోస్. ఏంది? సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? -b/a. ఆల్ఫా అంటే నీకు తెలుసు ఎంత? -1/3 ప్లస్ బీటా అంటే నీకు తెలుసు 3/2 ఇజ్ ఈక్వల్ టు, అవునా? మైనస్ ఉంది, మైనస్ అలాగే పెట్టు. బి అంటే ఎంత? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -7. ఏ అంటే ఎంత? 6/6. 3కి 2కి ఎల్సిఎం 6. సరేనా? 6లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ ఇంటూ 2 అంటే -2. ఈ 6లో ఈ 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ ఇంటూ 3. 3 3 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. -2 + 9 ఎంత? 7/6 ఈజ్ ఈక్వల్ టు 7/6. సరిపోయిందా? నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఏం చేయాలి? Product of zeros. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ Alpha into beta. ఆల్ఫా ఇంటూ బీటా. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్ఫా అంటే నీకు తెలుసు ఎంత? -1/3. బీటా అంటే నీకు తెలుసు ఎంత? 3/2. ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎంత? కాన్స్టెంట్. కాన్స్టెంట్ టర్మ్ ఎంత? -3 బై ఏ అంటే ఎంత? 6 వేద్దాం. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ మల్టిప్లై చేయాలి. -3 × 1 -3. 3 2 6 ఈజ్ ఈక్వల్ టు -3/6. క్యాన్సిల్ చేస్తే చేయండి, లేకపోతే అలాగే వదిలేండి. క్యాన్సిల్ చేస్తే మైనస్కి క్యాన్సిల్ పోద్ది, అవునా? ఇక్కడ 3 1 3 2 3 1 3 2 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2.